ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఇండియాలోనే బెస్ట్ పాలసీ పీపీపీ విధానం రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. జాతీయ వైద్య కమిషన్ ఆరోగ్య స్థాయి సంఘం సూచించిన పీపీపీ విధానంతోనే మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ అభివృద్ధి సాధ్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు సీనియర్ రెసిడెంట్ మహిళా డాక్టర్లకు నిర్మించిన హాస్టల్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి కె సత్యకుమార్ యాదవ్ తో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, కలెక్టర్ లక్ష్మీసా ఈ హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం హాస్టల్ మొత్తం తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఈ హాస్టల్ భవన నిర్మాణానికి 2017లో 21 కోట్ల నిధులతో శంకుస్థాపన జరిగి పనులు ప్రారంభం కాగా 2019 తర్వాత గత ప్రభుత్వం ఈ భవన నిర్మాణానికి నిధులతో పాటు పనులు కూడా నిలిపివేసిందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మిగిలిన నిధులు విడుదల చేయడంతో ఈ నిర్మాణ పనులు పూర్తయి చక్కటి మౌలిక సదుపాయాలతో హాస్టల్ భవనం అందుబాటులోకి రావడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 8,500 కోట్లతో 4 ఏళ్లలో 17 కాలేజీలు నిర్మిస్తామని 1000 కోట్లు ఖర్చు చేయగా చాలా మెడికల్ కాలేజీల్లో రాయి కూడా వేయలేదన్నారు. ఇదే రీతిన వెళ్తే ఆ 17 కాలేజీలు నిర్మించాలంటే 18 ఏళ్లు పడుతుందంటూ ఎద్దేవా చేశారు. పేద విద్యార్థులు ఎక్కువ మంది వైద్య విద్యను అభ్యసించాలన్నా, త్వరగా మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ నిర్మాణం జరగాలన్న పీపీపీ విధానంతోనే జరుగుతుందని వెల్లడించారు.